ఒక వ్యక్తి ఒక రోజు కష్టపడితే, ఒక గంట కష్టపడితే అతనికి 100 రూపాయలు వచ్చాయనుకోండి. అదే వ్యక్తి 8 గంటలు కష్టపడితే 800 తీసుకోగలుగుతాడు. ఒక రోజుకు 800 సంపాదించితే నెలకు 24,000 రూపాయలు వస్తాయి. ఏ కారణం చేతనైనా ఆ వ్యక్తికి ఆరోగ్యం సహకరించకపోయినా, ఏమైనా పనులు ఉన్నా కూడా అతను పని చేయకపోతే అతని యొక్క జీతం అనేది, అతని యొక్క ఆదాయం అనేది రావడం అనేది ఆగిపోతుంది. ఇది పేదరికంగా ఉండేటటువంటి వ్యక్తి, అంటే మామూలు వ్యక్తి ఆలోచించేటటువంటి, ఇప్పుడు ఉండేటటువంటి ట్రెండ్ లోపల ప్రతి ఒక్క వ్యక్తి నెట్వర్క్ని ఎందుకు ఎంచుకుంటున్నాడంటే, ధనవంతుని యొక్క ఆలోచన విధానాన్ని మనం కూడా అనుసరించాలనే ఒక ఉద్దేశంతో తను నెట్వర్క్ని ఎంచుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఇక్కడ ఒక గంట కష్టపడితే అతనికి 100 రూపాయలు వస్తాయి. ఇక్కడ నెట్వర్క్లు కానీ, ధనవంతుడు కానీ ఒక 1000 వ్యక్తులను కనుక తయారు చేసుకుంటే, ఆ 1000 వ్యక్తులు కష్టపడేటటువంటి ఒక గంట పని ద్వారా అతను 1,00,000 రూపాయలు పొందగలుగుతాడు. అంటే ఇక్కడ వ్యక్తులను తను టీం వర్క్ ద్వారా ఎంచుకుంటున్నాడు. అదే వ్యక్తి 1000 మంది ద్వారా 8 గంటల పని చేపించి 8 లక్షల రూపాయలు పొందగలుగుతున్నాడు. ఇది నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా సాధ్యమవుతుంది. ఒక ధనవంతుడు ఆలోచన విధానం ఈ రకంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ 8 లక్షలు సంపాదించుకోవడానికి మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. టీం వర్క్ చేసుకోవడం ద్వారానే మనకి ఇన్కమ్ వస్తుంది. ఒక రోజుకు 8 లక్షలు వస్తే నెలకు 30 రోజులు అవుతాయి. టోటల్ ఇన్కమ్ 2,40,00,000 సంపాదించుకోగలుగుతాం. ఇది కేవలం టీం వర్క్ ద్వారా, స్మార్ట్ వర్క్ ద్వారా. కష్టపడకుండానే డబ్బులు సంపాదించుకోవడం అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. కానీ టీమును అనేది మనం విస్తరించుకోవాలి. మనము మన కాంటాక్ట్ నెంబర్స్ ఎంతమంది దగ్గర, అందరి దగ్గర ఉంటాయి కదా, ప్రతి వ్యక్తికి మనం మెసేజ్లు చేస్తూ ఉండాలి. సోషల్ మీడియా అనేది బాగా సద్వినియోగపరచుకున్న వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ కాగలుగుతాడు. అందుకే మంచి ఆదాయం ప్రతి ఒక్కరూ పొందాలి అంటే ఈ పేదరిక సూత్రం, ధనవంతుడి యొక్క ఆలోచన సూత్రాన్ని మనం అనుసరించాలి. మనకి ఇక్కడ కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తులు మనకు ఇక్కడ కనిపిస్తున్నారు. అరవింద్ సింగ్ సార్, అలాగే మనకు ఉదయ్ ప్రతాప్ సింగ్ సార్, అలాగే మనకు వికాస్ కుమార్ సార్ మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక జడిపే యాప్ని తీసుకురావడం, దాంట్లో చాలా మంది లక్షాధికారులు లక్షలు సంపాదించుకోవడం జరుగుతుంది. స్మార్ట్ వర్క్ ద్వారానే ఇంత ఇన్కమ్ తీసుకుంటున్నారు. మొబైల్ ఫోన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రాబోయే కాలం లోపల అతని మొబైల్ లోపల జడిపే యాప్ అనేది ఉండబోతుంది. అదేదో మనకు తెలిసినటువంటి వ్యక్తులను మనం ఇప్పుడే వాళ్ళకు ఇన్స్టాల్ చేపిస్తే రాబోయే కాలం లోపల అన్లిమిటెడ్ ఇన్కమ్ అయితే మనం పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పటి నుండే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఎంతమంది దగ్గర ఉన్నాయో అంతమంది వాళ్ళ యొక్క నెంబర్స్కు జడిపే యాప్ను ఇన్స్టాల్ చేసుకునేటట్టు మనం చూసుకుంటే మంచి ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కరం పొందుతాము. ఒక మంచి అవకాశం మనకు జడ్బజార్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మనకు కల్పించారు. అది మనం సద్వినియోగపరుచుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ఇక్కడ లీడర్స్ అయితే చాలా మంది ఉన్నారు, ఆ లీడర్స్ చెప్పేటటువంటి మాటలు, వాళ్ళు చెప్పేటటువంటి సూచనలు మనం పాటిస్తే మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకోవడానికి అందరికి అవకాశం అయితే ఉంటుంది. నేను కూడా ఈ కాన్సెప్ట్ను విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మంచి ఇన్కమ్ తీసుకోవాలంటే మనం ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం వాడుతుంటాం కదా, దానికి అనుకూలంగా ఈ జడిపే యాప్ని తీసుకురావడం జరిగింది. కనుక మనం కూడా ఇన్స్టాల్ చేసుకొని రీఛార్జ్ చేసుకుంటే మన అదనంగా 2 రూపాయలు 3 రూపాయలు చెల్లించే బదులు ఈ జడిపే యాప్ ద్వారా మనం చేసుకోవడం ద్వారా మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది. కనుక ఈ కాన్సెప్ట్ బాగుందని నేను నా మిత్రులకు చెప్పడం జరిగింది. చాలామంది ఇప్పుడు మా టీం లోపల కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి వ్యక్తులు రావడం జరిగింది. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా ఒక వ్యక్తి ఒక 30 రోజులు ఒక రోజు కష్టపడితే 300 సంపాదించుకుంటాడు. 30 రోజులు కష్టపడితే అతను 9,000 తీసుకుంటాడు. ఇందాక ఫస్ట్ చెప్పాను కదా, అదే సూత్రం ప్రకారంగా మనం ఇక్కడ క్యాల్కులేషన్ చేసుకోవచ్చు. 30 రోజులు కష్టపడితే ఒక రోజుకు 3,000 వస్తే నెలకు 90,000 అవుతాయి.
అదే 30 రోజులు ఒక రోజుకు 30,000 తీసుకుంటే 9 లక్షలు సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. మనము ఎంత జాగ్రత్తగా టీం పెంచుకుంటూ పోతుంటే అంత ఇన్కమ్ అనేది మనం జెడ్పీ యాప్ ద్వారా సంపాదించుకునే అవకాశం అయితే మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇది మనకు లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ కాబట్టి గూగుల్ ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ప్లే స్టోర్ వాళ్ళు కల్పిస్తున్నారు. వేరే మనకు ఫేక్ లాంటి యాప్స్ వచ్చినప్పుడు ఈ ప్లే స్టోర్ నుంచి మనకు ఇన్స్టాల్ కావు. మనం లీగల్ గా ఉంది కాబట్టి ఈ లీగల్ గా ఉండేటటువంటి యాప్ను ఈ ప్లే స్టోర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మంచి ఇన్కమ్ అయితే ఉన్నది. వీళ్ళ మిషన్ కూడా చాలా అద్భుతంగా ఆలోచించి పెట్టారు. ప్రతి వ్యక్తిని కోటీశ్వరం లక్షాధికారులు చేయాలని ఒక ఆలోచనతోటి వీళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కస్టమర్ సాటిస్ఫికేషన్ ఉంది, ఆపరేషన్ ఎక్సలెన్స్ గా ఉంది, లీడర్షిప్ డెవలప్మెంట్ ఉంది. ప్రతిదీ మనకు అనుకూలంగా విజన్ వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి మన కాన్సెప్ట్ ఏ కాన్సెప్ట్ చేసినా కూడా లీగల్ డాక్యుమెంట్ కలిగినటువంటి కంపెనీ లోపల చేయడము శ్రేయస్కరం. మనం ఎవరికి చెప్పినా, మనం ఇతరులకు చెప్పినా, మన బంధువులకు చెప్పినా కూడా రేపు మనను నిందించే విధంగా, మనం తప్పు పట్టే విధంగా ఉండకపోవాలి. ఆ విధంగా ఉండద్దు అనుకుంటే లీగల్ గా ఉండేటటువంటి కాన్సెప్ట్ మనం చేసుకోవడము చాలా బెటర్. అందుకే ఇక్కడ మనకు కంపెనీ వాళ్ళు పీడిఎఫ్ లోపలనే మనకు లీగల్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఎంసీఏ సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే పాన్ కార్డ్ ఇచ్చారు, మనకు ట్యాన్ సర్టిఫికేట్ ఇచ్చారు, అలాగే ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా మనకు ఇక్కడ చూపించడం జరిగింది. అంటే లీగల్ గా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. ధైర్యంగా మనం చేసుకునే కాన్సెప్ట్ కనుక ప్రతి ఒక్కరము చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ కంపెనీ వాళ్ళు మనకు ఫ్రీ రిజిస్టర్, ఎవరైనా కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఎవరైతే ఫ్రీగా చేసుకుంటారో ఆ వ్యక్తి కూడా ఫ్రీ బోనస్ కింద 599 రూపాయలు కూడా వెంటనే రావడం జరుగుతుంది. ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ హిడెన్ ఛార్జెస్ కానీ తీసుకునే అవకాశం లేదు. ఒక వ్యక్తి ఎంత మందినైనా రెఫర్ చేయొచ్చు. తన రెఫర్ లింక్ తోటి తనకు తెలిసినటువంటి 10 మందిని కానీ 1000 మందిని కానీ రెఫర్ చేసే అవకాశము మనకు జెడ్పీ కంపెనీ ఇవ్వడం జరిగింది. మనకు రాయల్టీ ఇన్కమ్ బ్రాంచ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఒక ర్యాంక్ బ్రాంచ్ నుంచి డైమండ్ ర్యాంక్ వరకు ప్రతిరోజు సంపాదించుకున్న ఆదాయం ఏదైనా ఉన్నదంటే అది రాయల్టీ ఇన్కమ్. ఈ కంపెనీ మనకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనకు ఇంకొకటి ఏంటంటే అన్లిమిటెడ్ పాసివ్ ఇన్కమ్ కూడా రావడం జరిగింది. రివార్డ్ ఇన్కమ్ కూడా మనకు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. యాన్యువల్ టూర్స్ కూడా మనము డబ్బులు ఎంత సంపాదించుకున్నా కూడా మనకు జీవితానికి కావాల్సింది ఏంటంటే స్వేచ్ఛ, విహారయాత్రలు, ఎంజాయ్మెంట్స్ కూడా ఉండాలి. డబ్బుతో పాటు మనం ఎంజాయ్మెంట్ చేసుకునే విధంగా మనకు డొమెస్టిక్ ఇంటర్నేషనల్ కూడా మనకు 2 కల్పించడం జరిగింది. ఇక్కడ కంపెనీ వాళ్ళు 100% లీగల్ గా ఉన్నారు. గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దాన్ని గైడ్ లైన్స్ పాటిస్తూ మనకు బిజినెస్ ను కల్పిస్తూ ఉన్నారు. ఎలాంటి మనకు రిస్క్ లేదు, ఎలాంటి లయబిలిటీ లేదు. మన ఇక్కడ టీంను మనం మ్యాచింగ్ చేయవలసిన అవసరం లేదు, క్యాపింగ్ చేయవలసిన అవసరం లేదు, మెయింటెనెన్స్ చేయవలసినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉండేటటువంటి వ్యక్తి నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఏ కారణం చేతైనా ఈ జడిపేట జాయిన్ అయినటువంటి వ్యక్తి అనుకోని సంఘటనలు జరిగినప్పుడు కూడా ఆ వ్యక్తి ఐడి ద్వారా వాళ్ళ కుటుంబ సభ్యులకు నామినేషన్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. 100% సెక్యూర్ ట్రాన్స్ఫర్ మనకు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈజీ ట్రాన్స్ఫర్ స్టార్ టు బెస్ట్ సర్వీసెస్ ద్వారా మనకు ఇన్కమ్ వచ్చేటట్టు ప్లాన్ చేయడం జరిగింది. 24/7 అనేది మనకు కస్టమర్ సర్వీస్ సపోర్ట్ కూడా ఉండడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఒకసారి మనం పే చేసినటువంటి అమౌంట్ ద్వారా మనం ఇన్ని రకాల ఇన్కమ్స్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. 16 రకాల ఇన్కమ్స్ మనం తీసుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ప్రతి వ్యక్తికి కోరికలు, ఆలోచన ఉంటాయి. కోరికలు ఎందుకుంటాయి? తన ఒక మంచి డ్రీమ్స్ అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, తన ఒక వ్యక్తి దగ్గర కంట్రోల్ ఉండకుండా, అంటే తన పైన అజమాయిషి చెలాయించకుండా ఫ్రీడమ్ గా ఉండాలి, స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటాడు. అలాగే లగ్జరీ కారు ఉండాలి అని ఒక ఆలోచన వస్తుంది. అలాగే లగ్జరీ మంచి ఒక బిల్డింగ్, హౌస్ ఉండాలి అని ఒక ఆలోచన ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఒకసారైనా మనం విదేశాలకు వెళ్ళాలనే
ఆలోచన ఉంటుంది. ఈ డ్రీమ్స్ అన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాలంటే జడిపే ద్వారా సాధ్యం అవుతుంది. మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకుంటూ ఇక్కడ ఉండేటటువంటి కోరికలను మన లక్ష్యాలను అనుకూలంగా మార్చుకునే అవకాశం అయితే మనకు జడిపే కంపెనీ వాళ్ళు కల్పించడం జరిగింది. ఇక్కడ కంపెనీ మనకు ప్రొడక్ట్స్ ఏమి ఇచ్చారంటే జడిపే ఒక యాప్ ఇవ్వడం జరిగింది. జెడ్ ప్రో క్లాసెస్ ఆన్లైన్ ద్వారా మనకు ఇవ్వడం జరుగుతుంది. జెడ్ బజార్ సొల్యూషన్ మనకు షాపింగ్ పర్పస్ లోపల కూడా వీళ్ళ యొక్క ప్రొడక్ట్ ను మనకు అందించడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఉంటుంది, డిటిహెచ్ రీఛార్జ్ ఉంటుంది, ఫాస్టాగ్ రీఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటుంది, అలాగే గ్యాస్ బిల్ ఉంటుంది, పైప్డ్ గ్యాస్ బిల్ ఉంటుంది, వాటర్ బిల్ ఉంటుంది, లోన్ అండ్ ఈఎంఐ కూడా మనం ఇక్కడ చెల్లించే అవకాశాలు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ప్రొడక్ట్స్ ఏమున్నాయి, క్వాలిటీకి సంబంధించిన ప్రొడక్టే కంపెనీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్గా ఉంది. రిఫండ్ పాలసీ ఉంది. ఏమైనా ప్రొడక్ట్స్ డ్యామేజ్ అయినా మనకు నచ్చకపోయినా కూడా దాన్ని రిటర్న్ చేసుకునే అవకాశం కూడా మనకు జెడ్పే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి యాప్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నప్పుడు పర్మిషన్ ఉన్నటువంటి యాప్స్ను ప్లే స్టోరు మనకు అందులో నుంచి ఇన్స్టాల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఫేక్, డూప్లికేట్ అలాంటి యాప్స్ ఏమైనా ఉంటే ప్లే స్టోర్ నుంచి మనం ఇన్స్టాల్ చేసుకునే అవకాశము ఉండదు. అందుకే మనకు జెడ్పే కంపెనీ వాళ్ళు ప్లే స్టోర్ నుంచి యాప్ అంటే లీగల్గా ఉండేటటువంటి యాప్ కనుక మనకు జెడ్పే గూగుల్ ప్లే స్టోర్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి యాప్ని ఇన్స్టాల్ చేసుకునే అవకాశము ఇవ్వడం జరిగింది. మనము ఇక్కడ స్టార్ట్ చేసి ఎలా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మన కంపెనీ వాళ్ళు తెలియజేశారు. మనం ఫస్ట్ జెడ్పే యాప్ను మనం ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోవాలి. మనకు ఎవరైతే లింక్ పంపించారో ఆ లింక్ ఆ స్పాన్సర్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఐడిని లాగిన్ చేసుకొని అందులో ఉండే ఆప్షన్స్ మనం చూసినట్లయితే మనకు ఫస్ట్ కనిపించేది మనకు సైన్ అప్ బోనస్ అనేది 599 రూపీస్ అనేది మనకు డాష్ బోర్డ్ లోపలనే కనిపిస్తూ ఉంటుంది. ప్రతి వ్యక్తి ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి కంపెనీ ద్వారా 599 రూపాయలు అనేది సైన్ అప్ బోనస్ కింద రావడం జరుగుతుంది. మరి ఈ సైన్ అప్ బోనస్ మనకు దేనికి ఉపయోగపడుతుంది? దీన్ని మనం రీఛార్జ్ చేసుకోవడానికి కానీ ఐడి యాక్టివేషన్ చేసుకోవడానికి ఏమైనా ఉపయోగపడుతుందని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ కంపెనీ ఏం చేసిందంటే ప్రతి వ్యక్తి జాయిన్ అయిన వ్యక్తికి 599 రూపాయలు సైన్ అప్ బోనస్ ఇస్తుంది. మీరు ఒక వ్యక్తిని రెఫర్ చేశారు, సైన్ అప్ చేయించారు, ఇందులో నుంచి ₹1 తగ్గుతుంది, 598 రూపాయలు. మరి ₹1 తగ్గి ఎక్కడ జమ అవుతుంది? మనకు వాలెట్ కమిషన్ లోపల జమ అవుతుంది. అంటే మనకు ₹1 ఇక్కడ తగ్గుతుంది, ₹1 మన కమిషన్ లోపల జమ అవుతుంది. ఒక వ్యక్తి రీఛార్జ్ చేసుకున్నాము మనం, అప్పుడు ₹1 తగ్గుతూ ఉంటుంది, మళ్ళీ వాలెట్ లోపల ₹1 ప్లస్ అవుతుంది. అంటే ఈ 599 రూపాయలు ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఒక్కొక్క రూపాయి మనకు ప్లస్ కావడం జరుగుతూ ఉంటుంది. ఇది చాలా అద్భుతం. మనకు ఫ్రీగా వచ్చేటటువంటి అమౌంట్ కదా, చాలా అద్భుతంగా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన కమిషన్ చార్ట్ కూడా కంపెనీ వాళ్ళు చాలా అద్భుతంగా ఇచ్చారు. ఎవరైతే ఫ్రీ రిజిస్ట్రేషన్ యూజర్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేటటువంటి కమిషన్ ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఒక వ్యక్తి ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయినటువంటి వ్యక్తి మొబైల్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అతనికి ₹2 రావడం జరుగుతుంది. అదే వ్యక్తి డిటిహెచ్ రీఛార్జ్ చేసుకుంటే ₹2, అలాగే బీపీఎస్ సర్వీస్ ఫాస్టాగ్ ద్వారా ₹2, గ్యాస్ బిల్లు ₹2, వాటర్ బిల్లు ₹2, ఇన్సూరెన్స్ ₹2, లోన్ అండ్ ఈఎంఐ కూడా ₹2 రావడం జరుగుతుంది. ఈ మనకు సెల్ఫ్ కంటే మనకు డైరెక్ట్ మనం చేసుకోవడం ద్వారా వచ్చేటటువంటి కమిషన్ అన్నట్టు. మరి మనం టీం చేస్తుంటారు కదా, వాళ్ళు చేసే దానిపైన కూడా మనకు ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు కమిషన్ అనేది మనకు ఫ్రీగా కూడా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఫ్రీగా తీసుకోవాలంటే మనకు తక్కువ అమౌంట్ అనేది వస్తుంది. అందుకే మనం ఎలాగో మనం బిజినెస్ చేసుకుంటున్నాము, మనం నెట్వర్క్లకు ఎందుకు వస్తాము? డబ్బులు సంపాదించుకోవడానికి వస్తాం. కాబట్టి మనము మన ఐడిని 599 కానీ లేదా 1199 ప్యాకేజ్ తోటి కనుక యాక్టివేషన్ చేసుకుంటే ప్రతిదీ మనకు ఇన్కమ్ అనేది కమిషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. ఇక్కడ 2 రకాల ప్యాకేజీలు ఉంటాయి. 599 ప్యాకేజీనేమో ప్రైమ్ ప్యాకేజ్ అంటారు,
1199 ప్యాకేజీనేమో సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ అంటారు. మరి ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మనకు వచ్చే కమిషన్ అనేది సేమ్ ఉంటుంది రీఛార్జ్ పైన, కానీ టీమ్ ద్వారా వచ్చే కమిషన్ లోపల కొంచెం తేడా అనేది వస్తుంది అన్నట్టు. మనం తీసుకునే కమిషన్ సేమ్ ఉంటుంది, కాకపోతే టీమ్ ద్వారా వచ్చే కమిషన్ లోపల డిఫరెంట్ వస్తుంది. కాబట్టి ఆ ప్యాకేజీలు ఎలా ఉంటాయి అన్నది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు ఇన్ని రకాల ఇన్కమ్స్ మన కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. 16 రకాల ఇన్కమ్స్ మనం కట్టేటటువంటి ఒకసారి కట్టినటువంటి 599 ద్వారా కానీ 1199 ద్వారా కానీ మనం సైన్ అప్ బోనస్ కింద 599 తీసుకుంటాము. సెల్ఫ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 7% అనేది రావడం జరుగుతుంది. అంటే మన మొబైల్ ప్రతి నెల రీఛార్జ్ చేసుకుంటాం, మన కుటుంబ సభ్యులు మొబైల్ కూడా రీఛార్జ్ చేసుకోవడం జరుగుతుంది. ఇలా చేసుకోవడం ద్వారా 7% అనేది మనకు సెల్ఫ్ గా వస్తుంది. టీమ్ ద్వారా 1 నుండి 20 లెవెల్ వరకు మనకు వచ్చే కమిషను 1.5% కూడా మనకు రావడం జరుగుతుంది. డైరెక్ట్ మనం ఎంతమందిని రెఫర్ చేస్తే ఆ రెఫర్ కమిషన్ కూడా మనకు డైరెక్ట్ కమిషన్ ఉంటుంది. టీమ్ ద్వారా వచ్చే కమిషన్ అంటే 1 నుండి 20 లెవెల్ దాకా వచ్చే కమిషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. షాపింగ్ చేసుకోవడం ద్వారా కూడా మనకు వచ్చే కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూపన్ ద్వారా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. డైలీ మనకు రాయల్టీ ఇన్కమ్ కూడా అద్భుతంగా కంపెనీ వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ నుంచి డైమండ్ ర్యాంక్ దాకా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రాంచైజ్ కమిషన్ కూడా మనకు రాబోయే కాలం లోపల ప్రతి ఏరియా లోపల బ్రాంచెస్ అవుతున్నాయో అప్పుడు కమిషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక రివార్డు టూర్ అనేది మన కంపెనీ వాళ్ళు మన ర్యాంక్ను బట్టి ఇవ్వడం జరుగుతుంటుంది. మనీ ప్లాంట్ బోనస్ కూడా ఈ నెల మనకు 28వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ కాబోతుంది. ఆ మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు మంత్లీ సాలరీ రూపకంగా కూడా మనకు మనం ర్యాంకును బట్టి పొందగలుగుతున్నాము. చాలా మందికి రెగ్యులర్గా వస్తూనే ఉన్నాయి. మొబైల్ తీసుకునే అవకాశం మొబైల్ ఫండ్ ఉంటుంది, బైక్ ఫండ్ ఉంటుంది, లగ్జరీ కార్ ఫండ్ ఉంటుంది, అలాగే లగ్జరీ హౌస్ ఫండ్ అనేది ఇన్ని రకాల ఇన్కమ్స్ అనేది మనం తీసుకునే అవకాశము మనం ఒకసారి కట్టినటువంటి అమౌంట్ ద్వారానే సంపాదించుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇలా మనం ఒకసారి పేమెంట్ చేసి ఇన్ని రకాల ఇన్కమ్స్ తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ కమిషన్ చార్ట్ చెప్పాను కదా ఇందాక, మనం ఫ్రీగా చేసుకుంటే తక్కువ కమిషన్ వస్తుంది. మనం యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మన కమిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం మన మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, సెల్ఫ్ ద్వారా మనకు 7% అనేది రావడం జరుగుతుంది. సెల్ఫ్ ద్వారా మనకు 7% రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు డిటిహెచ్ పైన కూడా 7% రావడం జరుగుతూ ఉంటుంది. ఫాస్ట్రాగ్ ద్వారా కూడా మనకు 0.30% అనేది వస్తుంది. గ్యాస్ బిల్ ద్వారా కూడా 0.30% +1 రూపీస్. ఇక్కడ +1 రూపీస్ అనేది కూడా మీకు చెప్తున్నాను. సెల్ఫ్గా చేసుకున్న ప్రతి దానిపైన ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఒక్కొక్క రూపాయి మనకు కలుస్తూ ఉంటుంది కమిషన్ వాడే లోపల. అలాగే వాటర్ బిల్ ద్వారా కూడా 0.30 +1 రూపీ. అలాగే మనకి ఇన్సూరెన్స్ పైన కూడా 10 రూపీ +1 రూపీ మనకు రావడం జరుగుతుంది. లోన్ అండ్ ఈఎంఐ ద్వారా 10 రూపీస్ +1 రూపీ అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే మనకు 1 నుండి 20 లెవెల్స్ దాకా కమిషన్ అనేది ఈ విధంగా ప్రతి వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న 20 లెవెల్స్ లోపల చాలా మంది వస్తారు కదా, వాళ్ళు ఎవరు ఎక్కడ ఏ లెవెల్ ఉన్నా కూడా వాళ్ళు చేసుకునే రీఛార్జ్ పైన, వాళ్ళు చేసుకున్న డిటిహెచ్ పైన, వాళ్ళు చేసుకునేటటువంటి ఫాస్ట్రాగ్ పైన, బీపీ పైన ఇవన్నీ కమిషన్లు మనకు అద్భుతంగా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి 2 వీటి పైన కమిషన్లు వస్తున్నాయి. రాబోయే కాలం లోపల అన్ని అప్లికేషన్ కనుక స్టార్ట్ అవుతే మన ఆదాయము మనం ఊహించిన విధంగా పొందగలుగుతాము. ఇక్కడ మనకు ఒకటి సిస్టమ్ కంపెనీ వాళ్ళు చెప్పిందంటే ఒక మొబైల్ ద్వారా ఒక రోజు ఒకటి రీఛార్జ్ చేసుకోవచ్చు. టోటల్గా మనం 5,000 వరకు నెల లోపలే చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా అంతకంటే ఎక్కువ చేసుకుంటే మనకు 2 రూపీస్ అనేది యాడ్ కావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా మనం కంపెనీ అద్భుతంగా మనకు ఆదాయం వచ్చేటప్పుడు డిజైన్ చేశారు. ఇక్కడ మనం 599 ప్యాకేజ్ 1199 ప్యాకేజ్ తోటి మనం డైరెక్ట్ రెఫరల్ చేస్తే మన కమిషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ 599 ప్యాకేజ్ తోటి వచ్చి మన టీం లోపల కూడా 599 ప్యాకేజ్ చేపిస్తే మనకు 200 రూపీస్ కమిషన్ వస్తుంది. మరి 500 కమిషన్ మనకి ఎప్పుడు వస్తుందంటే మనం 1199 రూపాయల ప్యాకేజీలు ఉండి మన టీం లోపల ఒక వ్యక్తిని సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తోటి చేపిస్తే మనకు 500 రూపాయలు వస్తాయి. మరి మనం 1199 ఉన్నాం, కింద ఉన్న వ్యక్తి మనకు ప్రైమ్ ప్యాకేజ్ వచ్చాడు, అప్పుడు 200 రూపాయలు తీసుకుంటాం.
అదే కనుక ఇక్కడ 599 ప్యాకేజీ నుండి మన టీం లోపల 1199 ప్యాకేజీ తోటి వస్తే మనకు 500 రావాల్సినవి మనకు ఇక్కడ 500 రాకుండా 200 రూపాయలే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మన ఇక్కడ ఏ ప్యాకేజ్ ఉన్నామనేది మనము నిర్ధారించుకోవాలి. 1199 ప్యాకేజ్ ఉండడం ద్వారా టీం వర్క్ చేసుకునే వాళ్ళకు ఇది చాలా బెటర్ అన్నట్టు. ఇక టీం వర్క్ లేని మామూలు వ్యక్తులు అయితే 599 కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనకు అద్భుతంగా ఒక చార్ట్ అయితే మనకు 5 మ్యాట్రిక్స్ ద్వారా ఎలా డబ్బులు వస్తాయి అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది మనకు అర్థమైతే కనుక నెట్వర్క్లో ఉన్న లాజిక్ ఇదే. ఒక వ్యక్తి మనం 5గురిని చేసుకుంటూ పోతూ ఉంటే ఆ 5గురు ద్వారా టీం ఎట్లా విస్తరిస్తుంది అనేది అక్కడ చూడండి. ఒక వ్యక్తి మనము డైరెక్ట్ 5గురిని చేశాం. ఈ 5గురు ఏమైనారు 25 మంది అయితే 25 మంది ఏమైనారు 125, 125 మంది 625, 625 మంది ప్లస్ ఇంటూ 5 మెంబర్స్ అట్లా 3125 మంది వస్తారు. ఫస్ట్ లెవెల్ మనం ఏదైతే ఫస్ట్ చేసే వ్యక్తుల ద్వారా 200 రూపాయలు తీసుకుంటాం. అంటే ఇది 599 ప్యాకేజ్ ద్వారా వస్తే 200 రూపాయలు డైరెక్ట్ తీసుకుంటాం. 5గురు వ్యక్తులను చేస్తే మనకు 1000 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ మనం 40 రూపాయలు తీసుకుంటాం. 25 మంది అవుతారు, అప్పుడు 1000 రూపాయలు వస్తాయి. థర్డ్ లెవెల్ 20 రూపీస్ మనకు రావడం జరుగుతుంది. మనకు 125 మంది అవుతారు, 2500 వస్తుంది. ఫోర్త్ లెవెల్ మనకు 10 రూపీస్ వస్తుంది, మనకు 625 మంది అవుతారు. టోటల్గా మనకు 6250 రూపాయలు వస్తుంది. అలాగే మనకు 5th నుంచి 20 లెవెల్స్ దాకా మనకు కమిషన్ అనేది 5 రూపీస్ చొప్పున మనకి ఇవ్వడం. ఓన్లీ 5 రూపీస్ ద్వారానే మన ఇన్కమ్ అనేది ఎంత అద్భుతంగా అనేది ఉన్నది అనేది చూడండి. ఇక్కడ మనము 10వ లెవెల్ కనుక కంప్లీట్ చేసుకుంటే టోటల్ టీం వచ్చేసి 97,65,625 టీం అవుతుంది టోటల్. ఒక్కొక్క వ్యక్తి 5గురిని చేసుకుంటూ పోతూ ఉంటే 10 లెవెల్ వరకు 97,65,625 మంది అవుతారు. మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ఎలా ఉంటుందంటే 4,88,28,125 రూపాయలు వస్తుంది. ఇది చాలా అద్భుతంగా కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు. 5 మ్యాట్రిక్స్ ద్వారా ఇన్కమ్ తీసుకునేటటువంటి అవకాశము మన కంపెనీ వాళ్ళు కల్పించడం జరిగింది. మనం ఎక్కువ మందిని చేసుకోవడం అంటే 15 మెంబర్స్ 20 మెంబర్స్ ఇట్లా చేసుకుంటుంటారు కదా, ఇంకా ఎక్కువ ఆదాయం అయితే వస్తుంది. ఓన్లీ సింపుల్ ఎగ్జాంపుల్ కొరకు మనకి ఇక్కడ ఒక క్యాల్కులేషన్ చేసి మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 5 మ్యాట్రిక్స్ డిజైన్ చేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే మనకు సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ ఉన్నప్పుడు మనకు వచ్చేటటువంటి కమిషన్ సేమ్ టీమ్ అంతే మనకు క్యాల్కులేషన్ ఇచ్చారు. ఇంత చేసుకోవడం ద్వారా ఫస్ట్ లెవెల్ మనకు సూపర్ ప్రైమ్ అయితే 500 అనేది డైరెక్ట్ వస్తుంది. 5 మెంబర్స్ ద్వారా మనకు 2500 రూపాయలు వస్తుంది. సెకండ్ లెవెల్ మనకు 100 రూపాయలు చొప్పున ఈ 5గురు 105 చొప్పున చేస్తే 25 మంది అవుతారు, 2500 వస్తుంది. థర్డ్ లెవెల్ మనకు 50 రూపీస్ చొప్పున 125 మంది అవుతారు, 6250 పొందగలుగుతాము. ఫోర్త్ లెవెల్ 25 మెంబర్స్ అవుతారు, టోటల్గా 625 మంది అవుతారు. మనకు వచ్చే ఇన్కమ్ 15,625 వస్తుంది. ఇక 5th నుంచి మనకు 20 లెవెల్స్ దాకా 10 రూపీస్ చొప్పున కమిషన్ అనేది రావడం జరుగుతుంది. 5th లెవెల్ మనకు 10 రూపీస్ చొప్పున 3,125 టీమ్ అవుతుంది. మనకు వచ్చే ఇన్కమ్ 31,250 అవుతుంది. అదే విధంగా మనకు ఇక్కడ 10 లెవెల్ వరకు మన టీం టోటల్గా కలిపితే 97,65,625 టోటల్ టీం అవుతుంది. అంటే ఒక్కొక్క వ్యక్తిని చేసుకుంటూ పోతుంటే 10 లెవెల్ వరకు ఇంత టీం అవుతుంది. 20 లెవెల్ వరకు ఎంత అవుతుందో మీరు అంచనా వేసుకోండి. మనకి ఇక్కడ వచ్చే టోటల్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 9,76,56,250 తీసుకోగలుగుతాం. ఇది మనకు ఓన్లీ 5 మ్యాట్రిక్స్ ద్వారానే మనకి ఇచ్చారు. కానీ మనం ఒక్కొక్క వ్యక్తిని 15 మందిని 20 మందిని ఖచ్చితంగా చేసుకుంటే మన ఇన్కమ్ ఏ రేంజ్లో ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆదాయం అయితే ప్రతి ఒక్కరం పొందుతాము. ఇక్కడ డైలీ ఇన్కమ్ చార్ట్ కూడా మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ప్రతిరోజు పొందేటటువంటి కమిషన్ ఒకసారి మనం బ్రాంచ్ అచీవ్మెంట్ అయ్యామనుకోండి, ప్రతిరోజు 2% అనేది మనకు రావడం జరుగుతుంది. బ్రాంచ్ కావాలంటే మనం 15 మందిని డైరెక్ట్ చేసుకోవాలి, 2% కంపెనీ టర్నోవర్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. అదే సిల్వర్ కావాలి అనుకుంటే 4 మనకు డైరెక్ట్ బ్రాంచ్లు అయి ఉండాలి, టీమ్ 30 మంది ఉండాలి, 1.5% అనేది మనకు రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. గోల్డ్ మనం ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మనకు డైరెక్ట్గా 4 సిల్వర్ అయి ఉండాలి, టీము 150 మంది ఉండాలి, 1.75% మనకు రాయల్టీ బోనస్ రావడం జరుగుతుంది.
అలాగే ప్లాటినం కావాలనుకుంటే మనం నలుగురు డైరెక్ట్ గోల్డ్ చేసి ఉండాలి, 750 టీం ఉండాలి, 1.5% అనేది మనకు రెగ్యులర్గా మనకు రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. తోపచి మన అచీవ్మెంట్ కావాలంటే మన కింద డైరెక్ట్గా నలుగురు ప్లాటినం అయి ఉండాలి, 3750 టీం ఉండాలి, 1.5% మనకు కమిషన్ అనేది రాయల్టీ కమిషన్ రావడం జరుగుతుంది. అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే నలుగురు తోపచి అయి ఉండాలి డైరెక్ట్గా, 18750 టీం ఉండాలి, 1.25 మన కమిషన్ రాయల్టీ ఇన్కమ్ రావడం జరుగుతుంది. ఈ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి మనకు డైమండ్ అచీవ్మెంట్ కావాలంటే మనకు నలుగురు రూబీ అయి ఉండాలి, 93750 టీం ఉండాలి, 1% అనేది డైలీ రాయల్టీ ప్రతిరోజు వస్తుంది. ఒక ర్యాంక్ కనుక మన అచీవ్మెంట్ అవుతే ప్రతిరోజు మనము డైలీ ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక మంత్లీ మనకు నెల ఒక సాలరీ రూపంగా కూడా కంపెనీ వాళ్ళు మనకు ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతం. ఒకసారి మనం బ్రాంచ్ అచీవ్మెంట్ అయినాం అనుకోండి, మంత్లీ మనకు 100 రూపాయలు వస్తాయి. అట్లా ఎన్ని నెలలు అవుతుంది? 5 నెలలు ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా 500. మరి మనం బ్రాంచ్ కావాలంటే మనకు డైరెక్ట్గా 15 మంది కలిగి ఉండాలి. సిల్వర్ అచీవ్మెంట్ అయిన వ్యక్తికి నెలకు 200 చొప్పున 9 నెలల పాటు 1800 రూపాయలు ఇస్తారు. మనం నలుగురు బ్రాంచ్లు డైరెక్ట్ అయిన వాళ్ళు సిల్వర్ అవుతారు. అదే గోల్డ్ అయిన వ్యక్తికి నెలకు 750 రూపాయలు సాలరీ వస్తుంది. 2 years అలా ఇవ్వడం జరుగుతుంది. 18,000 రూపాయలు వస్తుంది. గోల్డ్ కావాల్సిన వ్యక్తి 5 డైరెక్ట్ సిల్వర్ని చేసి ఉండాలి. అలాగే ప్లాటినం అయినటువంటి వ్యక్తికి 4500 మంత్లీ సాలరీ వస్తుంది. 5 years పాటు వస్తుంది. టోటల్గా 2,70,000 రూపాయలు తీసుకోగలుగుతాము. మనము ప్లాటినం కావాలంటే మనకు డైరెక్ట్గా 5 గోల్డ్ అయి ఉండాలి. అదే తోపజి కావాలి అంటే మనకు అయిన వ్యక్తికి 18,750 రూపాయల సాలరీ వస్తుంది. 9 సంవత్సరాల పాటు వస్తుంది. 18 లక్షల రూపాయలు టోటల్ ఇన్కమ్ మనం తీసుకోగలుగుతాము. మనకు 5 ప్లాటినం డైరెక్ట్ అయి ఉండాలి. అలాగే రూబీ అయినటువంటి వ్యక్తికి నెలకు 78,125 రూపాయలు వస్తుంది. అట్లా 12 సంవత్సరాల పాటు వస్తుంది. టోటల్గా 1,12,50,000 రూపాయలు వస్తుంది. మనము 5 తోపచి కలిగి ఉండాలి డైరెక్ట్. ఇక డైమండ్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి నెలకు 3,12,500 రూపాయలు రావడం జరుగుతుంది. అట్లా 18 సంవత్సరాల పాటు వస్తుంది. టోటల్గా మనకు 6,75,00,000 రూపాయలు తీసుకోగలుగుతాము. మనకు డైరెక్ట్గా 5 రూబీ కలిగి ఉండాలి. ఇది మనకు మంత్లీ వచ్చేటటువంటి ఇన్కమ్ చార్ట్, డైలీ మంత్లీ ఇన్సెంటివ్ అంటారు ఇది. ఇకపోతే మనకు కంపెనీ మనకు వచ్చినటువంటి అమౌంట్ను మనం విత్డ్రా చేస్తుంటాం కదా, విత్డ్రా చేసేటటువంటి అమౌంట్ ద్వారా కూడా కంపెనీ ఏం చేస్తుందంటే 15% ఏమో మనకు ఎమర్జెన్సీ ఫండ్ కింద కట్ చేసుకుంటుంది, 2% ఏమో టీడీఎస్ కట్ చేసుకుంటుంది. మొత్తం టోటల్గా 17% కట్ చేస్తుంది. ఈ 15% లోపల 5% ఏమో అటు బంధన కింద చేస్తారు, 5% ఫైనాన్షియల్ సపోర్ట్ కింద వెళ్తుంది, 5% ఏమో కంపెనీ ఈవెంట్స్ కొరకు దాన్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది మన అవసరాల కొరకు వాడుకోవడం జరుగుతుంది. ఇక్కడ బ్రాంచెస్ మోడల్ వచ్చేసి మనకు కమింగ్ సూన్. అంటే కంపెనీ ఉద్దేశం ఏంటంటే మొదట వీళ్ళు తెలియజేస్తున్నారు, ప్రతి ఏరియా లోపల వీళ్ళు బ్రాంచెస్ పెట్టేటటువంటి ఆలోచన కొద్ది ఉన్నారు. అలాగే మనీ ప్లాంట్ బోనస్ కూడా మనకు రాబోయే 28 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక బ్రాంచ్ ర్యాంక్కి ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో ఆ వ్యక్తికి మనకు ఇక్కడ బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి ఒక ఐడి కార్డు, ఒక టీ-షర్ట్ అనేది మనకు సెమినార్ ఎక్కడైతే జరుగుతుందో, మీటింగ్స్ జరుగుతాయో అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యక్తికి 2% డైలీ ఇన్కమ్ వస్తుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ప్రతి నెల ఉంటుంది. అలాగే మనకు ఇక్కడ సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి మనకు స్మార్ట్ ఫోన్ కింద 8,000 రూపాయలు వస్తాయి. ఈ 8,000 ఒకేసారి కాకుండా నెలకు 4,000 చొప్పున మనకి ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది, 1.5% మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది పీడిఎఫ్ ఓల్డ్ ఉన్నట్టు. గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి మనకు ఇక్కడ
ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 వస్తాయి. 16,000 ఒకేసారి కాకుండా 4,000 చొప్పున అట్లా 4 నెలలు ఇవ్వడం జరుగుతుంది. డొమెస్టిక్ ట్రిప్ ఉంటుంది 1.75% డైలీ రాయల్టీ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు ప్లాటినం ర్యాంకు ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో ఆ వ్యక్తికి 32,000 బైక్ ఫండ్ కింద రావడం జరుగుతుంది. ఈ 32,000 ఒకేసారి కాకుండా నెలకు మనకు 8,000 చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా 4 నెలల పాటు వస్తుంది. ఫారెన్ ట్రిప్ ఉంటుంది 1.5% రావడం జరుగుతుంది. మంత్లీ ఇన్సెంటివ్ నెల సాలరీలు కూడా మనకు ఇందాక చెప్పిన విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక తోపేజ్ ర్యాంక్ ఎవరైతే అచీవ్మెంట్ అవుతారో ఆ వ్యక్తికి కార్ ఫండ్ కింద 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు ఒకేసారి కాకుండా నెలకు 50,000 చొప్పున మనకు 4 నెలల పాటు 2 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఫారిన్ ట్రిప్ ఉంటుంది 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ ఫస్ట్ చెప్పినట్టు ఆ విధంగా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి ఇక్కడ లగ్జరీ కార్ ఫండ్ కింద 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. 5 లక్షలు ఒకేసారి కాకుండా నెలకు 1.5% చొప్పున ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా మనకు కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఫారిన్ టిప్ ఉంటుంది 1.25% ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా ఉంటుంది. అలాగే మనకు డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి 12 lakhs రావడం జరుగుతుంది. 12 lakhs ఒకేసారి కాకుండా నెలకు 3 లక్షల చొప్పున మనకు టోటల్గా మనకు 12 లక్షలు మనం తీసుకోగలుగుతాం. 2 ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి. 1% డైలీ రాయల్టీ ఉంటుంది. మంత్లీ ఇన్సెంటివ్ కూడా మనం ఇందాక చెప్పుకున్న ప్లాన్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్ అయితే మన కంపెనీ వాళ్ళు కల్పించారు. మన ఎంత ఈ కాన్సెప్ట్ నుంచి చొచ్చుకపోతూ మన బిజినెస్ చేసుకుంటే అంత మంచి ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కటి మనం సంపాదించుకుంటాం. ఇక్కడ రివార్డ్ ఫండ్ మంత్లీ ఇన్సెంటివ్ డిస్ట్రిబ్యూట్ విల్ బి సెకండ్ వీక్ నుంచి మనం ఈ నెల మనం మంత్లీ ఇన్కమ్ కు స్టార్ట్ అయితే వచ్చే నెల నుంచి మనకు రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ఫీ అనేది మనకు ఫ్రీ ఉంటుంది. 5% టీడీఎస్ అంటే 2% ఇప్పుడు కంపెనీ వాళ్ళు తీసుకుంటున్నారు. 15% డిడక్షన్ అనేది మనకి ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్ళిపోతుంది. ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ అయితే కంపెనీ వాళ్ళు తీసుకోవడం లేదు. ఇక్కడ సెల్ఫ్ ఫండ్ అనేది వాలెట్ టు ట్రాన్స్ఫర్ 100 రూపీస్ ఉంటే మనం ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. మినిమం 500 రూపాయలు ఉన్నప్పుడు మనం విత్డ్రా చేసుకునేటటువంటి అవకాశం కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. 2% ఫండ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మనకు 50 రూపీస్ ఉన్నా సరిపోతుంది. విత్డ్రాయల్ 24 hours లోపల మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు టర్మ్ అండ్ కండిషన్ కంపెనీ ఏదైతే అనుకుంటుందో దాని మార్పులు చేర్పులు చేసేటటువంటి అవకాశం కంపెనీ చేతుల్లో ఉన్నది. ఎప్పుడైతే అప్డేట్స్ మన కంపెనీ వాళ్ళు ఇస్తున్నారో మనం అప్డేట్స్ను అంగీకరించాలి. వాళ్ళు కంపెనీ ఎక్కువ కాలం కొనసాగించాలనుకున్నప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు చేస్తుంటారు. మనం దాన్ని ఆస్వాదించాలి. ఇక్కడ ప్రతి వ్యక్తి 20 లెవెల్స్ తీసుకోవాలనుకున్నప్పుడు 20 మెంబర్స్ను కలిగి ఉండాలి. ఒక్కొక్క లెవెల్ తీసుకోవాలంటే ఒక్కొక్క పర్సన్ ఖచ్చితంగా మనకు డైరెక్ట్ అయి ఉండాలి. అలా ఆల్రెడీ మనకు జెడ్ బజార్ సొల్యూషన్ ప్రైవేటు వాళ్ళు మనకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తి అయితే ఏ కాన్సెప్ట్ అయితే వింటారో ఆ కాన్సెప్ట్ పైన ఒక నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ పైన కాన్సెప్ట్ పైన ఎవరైతే నమ్మకంతో బిజినెస్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. అపనమ్మకంతో ఉన్నటువంటి వ్యక్తి ఏ కాన్సెప్ట్ కానీ ఎందులో కానీ సక్సెస్ అయ్యేటటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి సక్సెస్ కావాలి అంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు డిసిజన్ మీరే తీసుకోండి. మీరు ఎస్ అంటారా నో అంటారా, మేము ఇచ్చే అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారా దుర్వినియోగపరుచుకుంటారా అని మన చేతుల్లో పెడుతున్నారు. గుడ్ లైఫ్ ఉంటుంది, గుడ్ స్టైల్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ఉంటుంది, డైలీ ఇన్కమ్ ఉంటుంది, రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది, టైం ఫ్రీడమ్ ఉంటుంది, లగ్జరీ కార్ ఉంటుంది, డ్రీమ్ హౌస్ ఉంటుంది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంటుంది, నేషనల్ ట్రిప్ ఉంటాయి, ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, అవార్డ్స్ రివార్డ్స్ కూడా మనకు సత్కరించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాల ఫెసిలిటీ మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ మనకు దొరకడం మన అదృష్టము. చాలా మంది అనేక రకాల కాన్సెప్ట్లు చేస్తూ ఉంటారు, కానీ దాన్ని ఒక మంచి ఆలోచన కొద్ది చేసినటువంటి వ్యక్తి సక్సెస్ అవుతారు, మంచి ఇన్కమ్ తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందాలంటే లీడర్స్ చెప్పేటటువంటి ఏవైతే పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ప్రతిరోజు జరిగేటటువంటి జూమ్ సెషన్ బాగా సద్వినియోగపరచుకోవాలి. మనకు సోషల్ మీడియా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రతి వ్యక్తి చేతి లోపల వాడక లోపల ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ఎవరైతే సద్వినియోగపరచుకుంటారో ఆ వ్యక్తి సక్సెస్ కాగలుగుతాడు. ఏదైతే మనం చేయాలి సాధించాలి మనం ఏది ఒక గుర్తింపు పొందాలనుకునే వ్యక్తి
ప్రతిరోజు వచ్చేటటువంటి అప్డేట్స్ను తూచా తప్పకుండా పాటిస్తూ కింద ఉండేటటువంటి టీంకు ఫార్వర్డ్ చేస్తూ ఉండాలి. ఇది ఒక మంచి కాన్సెప్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందండి, మంచి ఇన్కమ్ ప్రతి ఒక్కరు సంపాదించుకోండి. మీకు ఏమైతే డౌట్స్ ఉంటాయో, మీకు ఎవరైతే చెప్పారో ఆ వ్యక్తికి కన్సల్ట్ కండి, లేదా పైన ఉండేటటువంటి అప్లైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ సహకారం తీసుకోండి. ప్రతిదీ క్షుణ్ణంగా ఆలోచించండి. తక్కువ అమౌంట్ ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ పొందేటటువంటి అవకాశం లేదు కనుక మనం పార్ట్ టైంగా, ఫుల్ టైంగా ఫ్రీగా ఉండే టైంను యూజ్ చేసుకొని లక్షలు సంపాదించుకునే అవకాశం మన కంపెనీ వాళ్ళు ఇచ్చారు. దాన్ని సద్వినియోగపరచుకుందాం. ప్రతి ఒక్క అవకాశాన్ని మనం తీసుకుని మనం కూడా సంపన్నులం అయ్యేటటువంటి ఆలోచనతో కొద్ది ఈ బిజినెస్ చేసుకుందాం. ఈ రోజు నాకు జూమ్ విషయం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి కంపెనీ యాజమాన్యానికి, అలాగే ప్రతిరోజు రెగ్యులర్గా మనకు లీడర్స్ ఉంటారు కదా, లీడర్ను మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకు గుర్తు చేసుకోవాలంటున్నానంటే ఆ లీడర్లు చెప్పేటటువంటి మాటల ద్వారానే టీంలో జూమ్కి వచ్చినటువంటి వ్యక్తులు మోటివేషన్ అవుతారు. మనకు రెగ్యులర్గా మనకు నజీర్ సార్ వస్తుంటారు, చాలా అద్భుతంగా తన మాటలతోటి మనకు ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే వంశీకృష్ణ సార్ ఉన్నారు, చాలా స్పీకరు, చాలా మంచి విషయాలని మనకు ప్రతిరోజు చెప్పడం జరుగుతుంది. నాకు చెప్పినటువంటి వ్యక్తి హనుమంత్ రెడ్డి గారు కూడా మంచి లీడరు, మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. అలాగే ఇక్కడ ప్రవీణ్ నందమూరి గారు, అలాగే ప్రవీణ్ నాయక్ గారు, మనకు అజిత్ కుమార్ కోవెల గారు, శ్రీనివాస్ వెలిశెట్టి గారు, తెలుగు రామ్ గారు, అలాగే ఉప్పునూతల నాగరాజు గారు, వెంకటేశ్వర్లు పాయింట్ గారు, అలాగే గౌరీశంకర్ గారు, సలోమి మేడం గారు, బాలాజీ నాయక్ గారు, పిబి నాయుడు గారు, అలాగే సీతారామరాజు గారు, ఇందాక మనకు రాఖీ సారు, నాకు పరిచయం చేసినటువంటి వ్యక్తి రాఖీ సారు, ఈరోజు స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి, హోస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి. నా టీంలో కూడా చాలా మంది మంచి ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మంచి ర్యాంక్ సాధించారు. వాళ్ళు మంచి ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ నా టీంలో గోల్డ్ డైరెక్టర్గా ఉన్నటువంటి కరణం విశ్వనాథ్ గారు మంచి లీడరు, చాలా గొప్ప వ్యక్తి. గవర్నమెంట్ జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైంగా చేసుకుంటూ గోల్డ్ డైరెక్టర్ కావడం అనేది చాలా అద్భుతం. అలాగే త్రిమూర్తులు గారు, అలాగే కామేశ్వరరావు గారు, వెంకటరమణ గారు, శ్రీన్ గారు, అలాగే సుబ్రహ్మణ్యం గారు, ఉమామహేశ్వర్ గారు, చిన్నయ్య గారు, కిషోర్ గారు, రామలింగారెడ్డి గారు, ఇట్లా చాలా మంది నా టీంలో కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి కృతజ్ఞతాభావంతో వాళ్ళకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అవకాశం అనేది మనకు వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకుంటాం. మంచి ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కరు మేము చేసుకుంటాం. ఈరోజు ఈ సెషన్కు పోస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి మన రాఖీ సార్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.